డార్లింగే వచ్చిన డార్లింగే. దేవుడా, నా డార్లింగ్కి త్వరగా ఉద్యోగం వచ్చేసి త్వరగా లవ్ లో పడిపోయి త్వరగా పెళ్లి జరిగిపోవాలి. అన్నీ చకచకా జరిగిపోయేలా చెయ్యి స్వామి. ఎవరు బామ్మ అమ్మాయి? అన్నయ్యని అంత పట్టుపట్టి మరీ జాబ్ ఇప్పించా? చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుంది? ఆ అమ్మాయి నీకు బాగా తెలుసు. నీకు కూడా నచ్చిన అమ్మాయే. నాకు కూడా నచ్చిన అమ్మాయా? ఎవరబ్బా? సరే, నేను కొన్ని యాక్షన్లు చేస్తాను, చూసి కనిపెట్టు. సరే చెయ్యి. మ్మ్. పెళ్లి చేసుకుంటావా? ఛీ, ఈ వయసులో నాకు పెళ్ళంటే చెండాల పినుగా. సరిగ్గా చూడు. సరే. ఎవరై ఉంటారు? ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి అవునా? ఓహో, ముగ్గురు పిల్లలు తల్లా? నీకు వయసు పెరిగింది గానీ బుర్ర మాత్రం పెరగలేదు. నీకు రెండు పెరగలేదుగా? ఏంటి? అన్నేను ఎప్పుడైనా అన్నానా? లేదు కదా. అమ్మ ఎవరో నువ్వు చెప్పు. ఆ ప నా. అప్పన్నా? అవును, ఉద్యోగం అడిగింది ఆ అమ్మాయి కోసమే. అడిగా బానే ఉంది. మరి అప్పన్నను చూస్తే అన్నయ్య ఉద్యోగం ఇస్తాడంటావా? ఎవడి కోసం ఇస్తాడే? ఇవ్వకపోతే చెక్కు బుక్కులో సంతకం పెడతాడు. ఆ భయంతోనైనా ఇస్తాడు. ఇచ్చినా అపర్ణ మాత్రం అన్నయ్య దగ్గర పనిచేయడానికి ఒప్పుకుంటుందన్న నమ్మకం ఏంటి? ఆమె చేయనంటే? అనదు. ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే తనకి ఉద్యోగం చాలా అవసరం కాబట్టి. ఒకవేళ చేసినా ఇద్దరికి పడదు కదా. రోజు కొట్టుకుంటే ఎలా కలుస్తారు, ఎలా లవ్ చేసుకుంటారు, ఎలా పెళ్లి చేసుకుంటారు? అదా నీ డౌటు? అవును. ఇప్పుడు ఒక కుక్కని పెంచుకోవాలి అనుకుంటున్నావు. ఆడదా మగదా? అటు ఇటు కానిది. ఓ, కుక్కల్లో కూడా ఆ టైప్ ఉంటాయా? నీకు దండ పెడతానే, దయచేసి నన్ను చెప్పనివ్వు. సరే చెప్పు. మనం కుక్కని పెంచుకుందాం అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఆ పెంపుడు కుక్క మొదటి రోజే అలవాటవుతుందా? అవ్వదు కదా. మొదట్లో అరుస్తుంది, మండితే కరుస్తుంది, ఎండితే అలుగుతుంది. కానీ మొత్తానికి ఏదో ఒక రోజు తోకైతే ఊపుతుంది. అవునా? అవును. దీని బట్టి ఏమర్థమైంది? కుక్క తోక ఊపాలంటే కొంచెం టైం పడుతుంది అని. నీ బొంద. ఎంత ఇష్టం లేని మనుషులైనా ఒకే దగ్గర కలిసుంటే, రోజుల తరబడి మాట్లాడుతూ ఉంటే వాళ్లల్లో ఉన్న కోపాలు పోయి స్నేహం పెరుగుతుంది. ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. రేపు అపర్ణ నీ అన్న విషయంలో కూడా అదే జరగబోతోంది. జరిగి తీరుతుంది. పెద్ద శత్రువుల్లో ఉన్న వాళ్ళు కలుస్తారంటే నాకు డౌటే. చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఎండి గారిని కలవాలి. మీ పేరు? అపర్ణ. సార్ ఛాంబర్ అదే. థ్యాంక్ యూ. వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ సార్? yes come in. కూర్చోండి. పర్వాలేదు సార్, నన్ను బామ్మ పంపించారు. మీ బామ్మ మా బామ్మ? మీ బామ్మగారు పంపించారు సార్. ఓ, ఆ రికమెండేషన్ క్యాండిడేట్ నువ్వేనా? పేరు? అపర్ణ. నైస్ నేమ్. ఏంటి అపర్ణ? నువ్వా బామ్మ పంపించిన క్యాండిడేట్? బామ్మ చెప్పిన కంపెనీ నీదా? చిచి, నువ్వని తెలియక ఉద్యోగం ఇస్తానన్నాను. నీకైతే ప్యూన్ పోస్ట్ కూడా ఇవ్వను. ప్యూన్ పోస్టే కాదు, ఇది నీ కంపెనీ అని తెలిసాక నీ ఎండి సీట్ ఇచ్చినా కూర్చోను. ప్లీజ్ 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 మేడం, మీరు ఎండీగా చేయకపోతే మా కంపెనీ మూసేసుకుని కూరగాయలు అమ్ముకొని బతకాలి. మా కోసం ఈ ఎండీ సీట్లో ప్లీజ్ అని బతిమలాడతాననుకున్నావా? నీ పొగరికి నీకున్న అనుమానాలకి ఉద్యోగం కాదు, ఊరగాయ పచ్చళ్ళు అమ్ముకోవడం బెటర్. అవును, నీలాంటి దొంగ దగ్గర పనిచేసే కంటే పచ్చళ్ళు అమ్ముకోవడమే బెటర్. నన్ను దొంగ అంటావా? నన్ను పొగరబోతూ అంటావా? చచ్చిన నీకు ఉద్యోగం ఇవ్వను. చచ్చినా నీ దగ్గర పనిచేయను.
ఇంకా ఇక్కడెందుకు వెళ్ళు. 50 లక్షలు. 50 లక్షలా? అవును, 50 లక్షలే. ఇస్తావా, ఇల్లు అమ్మేయమంటావా? ఓయ్ చపాతీ.